హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరి పల్లె రుచులు అండ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన రెసిపీ ఏంటంటే మన గోదావరి స్టైల్లో పచ్చి చేపల పులుసు చేసి చూపించిపోతున్నాను. పచ్చి మసాలాతోటి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ నేను కేజీ చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పచ్చి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లము, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు, అలాగే గసగసాలు కూడా యాడ్ చేయాలి. తర్వాత మనము దాల్చిన చెక్క, స్టార్ అనాస్ పువ్వు, లాంగ్ మొగ్గలు, అలాగే అంటే లవంగాలండి, ఇలాచీ ఒకటి వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, మెత్తగా మిక్సీ పట్టేసాం కదా. మర్చిపోకుండా మనం గసగసాలు అనేది తప్పకుండా యాడ్ చేయాలి. అవే ఈ పులుసుకి టేస్ట్ అనేది, కమ్మదనం అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో మసాలా, అలాగే ఉప్పు, పసుపు, కారము, అలాగే వంట నూనె కూడా వేయాలి. వేసేసి ఇదంతా కూడా ముక్కలకి, చేప ముక్కలకు పట్టే విధంగా మనం బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంతలాగా ఉప్పు, కారం ఈ చేప ముక్కలకు పట్టి చప్పదనం లేకుండా ఆ ముక్క అనేది చాలా సాఫ్ట్గా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, చక్కగా కలిపేసాం కదా. ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఏదైతే మనం మిక్సీ జార్ తీసుకుని మనం మసాలా మిక్సీ పట్టి పెట్టుకున్నామో అదే మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు, అలాగే టమాటా, ఒకే ఒక టమాటా, 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకుని మనము ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసి మూత పెట్టేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మిక్సీ పట్టేసుకుందామండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద నిమ్మపండు అంతా చింతపండు, అయితే టమాటా వేసాం కదా అని మీరు అనుకోవచ్చు. టమాటా అనేది ఫ్లేవర్ కోసం అండి, ఒకటే వేసాము, పులుపు సరిపోదు కదా, టమాటా ఫ్లేవర్ కోసం అనమాట. కాబట్టి ఇక్కడ పెద్ద నిమ్మపండు అంత చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని మనం కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చి, అలాగే మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఉల్లి టమాటా పేస్ట్, ఇది కూడా వేసేసి ఈ విధంగా వేయించాలి. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ వేయండి, త్వరగా వేగుతుంది కదా ఉల్లిపాయ పేస్టు. కాబట్టి ఈ విధంగా సాల్ట్ వేసి చక్కగా వేయించేసేయండి. ఇప్పుడు పసుపు కూడా 1 పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించి కొంచెం నూనె పైకి తేలినప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని ఈ విధంగా 2 స్పూన్ల వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగి మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు మనం కారం అండి, 1 స్పూన్ కారం. ఆల్రెడీ మనం చేప ముక్కల్లో కారం వేసాం కదా, కాబట్టి చూసి వేసుకోవాలి, లేకపోతే కారం ఎక్కువైపోతే 1 స్పూన్ కారం వేసి ఈ విధంగా వేపేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేయాలండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసి 2 నిమిషాలు అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మనం అటు ఇటు తిప్పుకోవాలి చాలా జాగ్రత్తగా. ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము చింతపండు రసం ఉంది కదా, చాలా వరకు ఇక్కడ చూసారు కదా తిప్పేసాము. తర్వాత ఈ చింతపండు రసాన్ని మనం తీసుకుని వేసేసి ఇక్కడ చూడండి కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం జాగ్రత్తగా ఒక పక్క నుంచి కలపాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసేయండి. అలాగే ఇక్కడ నేను వేసిన పొడి ఏంటంటే మెంతి పొడి అండి, మెంతి పొడి కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇలా వేసిన తర్వాత గరిటతో ఈ విధంగా ఒకసారి కలిపేసి ఇప్పుడు 2 అంచుల్ని పట్టుకుని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి. ఇక్కడ చూస్తారు కదా, ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత చూస్తే నూనె అంతా పైకి తేలిపోయింది, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర, చేపల పులుసులో కొత్తిమీర లేకపోతే ఎలాగా, కొత్తిమీరను కూడా తరిగేసి ఈ విధంగా వేసేసి మరొక్కసారి ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసి మనం కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసుకోవడమే. వేడివేడిగా చేపల పులుసు చాలా బాగుంటుంది. మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.